రాజ్మా కర్రీ ఎలా చేయాలో చూస్తాము. వెల్కమ్ బ్యాక్ టు మమతా రాజు ఛానల్. ముందుగా నానబెట్టుకున్న రాజ్మా గింజలు తీసుకున్నాను. దీన్ని ఒక 5 విజిల్ వదులుకుందాం. నేను ఒక 6 అవర్స్ నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఉడకపెట్టుకుందాం. గ్యాస్ మీద బండ్లి పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ పోసుకుందాం. పోస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. హీట్ అవగానే ఒక్క బిర్యానీ లీఫ్ వేయాలి. ఇప్పుడు ఇందులోకి ఆనియన్ వేసుకుందాం. బాగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై అయింది. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకుందాం. పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఇందులోకి కారం, ధనియాల పౌడర్, పసుపు, రుచికి తగినంత ఉప్పు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. పచ్చివాసన పోయాలి. ఇందులోకి ముందుగా రుబ్బు పెట్టుకున్న టమాటో ప్యూరీని పోసేయాలి. ఇది పచ్చివాసన పోయే వరకు ఉడకబెట్టుకుందాం. నూనె పైకి తేలుతుంది. ఇప్పుడు ముందుగా ఉడకపెట్టుకున్న రాజ్మా విత్ సీడ్స్ని ఇందులో వేసుకుందాం. బాగా ఇంకొక 5 మినిట్స్ ఉడకపెట్టుకుంటే రాజ్మా కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, రాజ్మా కర్రీ రెడీ అయిపోయింది. దీంట్లో ప్రోటీన్ అంశం ఎక్కువగా ఉంటుంది. వీక్లీ 2 టైమ్స్ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి చేసి తిని కమెంట్ చేయండి ఎలా ఉందని. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. రాజ్మా కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. చేసి చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ రెసిపీలో కలుస్తాం.